అందరికీ నమస్తే. వెల్కమ్ టు లలిత న్యూస్. ఈరోజు ప్రజాపాలన అంటే మన ఏదైతే ప్రజలు ఇంటి దగ్గరనే ఉండాలి, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పాలన, ప్రభుత్వ యంత్రాంగమే మీ ఇంటి దగ్గరికి వస్తుంది, మీ యొక్క సమస్యలను తెలుసుకుంటుంది, మీకు కావాల్సినటువంటి పథకాలను మీకు అందించే దిశగా మీరు ఇంటి దగ్గరనే ఉండాలి, మీ వార్డుకు సంబంధించి మా అధికారులు వస్తారు, అన్నీ చూసుకుంటారని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి మొన్న అనౌన్స్ చేశారో దానికి సంబంధించినటువంటి దరఖాస్తు అనేది విడుదల చేసి ఈ రోజు నుంచి అంటే 28వ తారీఖు డిసెంబర్ అంటే ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు ఈ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అనేది మొదలైంది. సో ఈరోజు మనం మహబూబాద్లో ఉన్నాము. ఈ మహబూబాద్లో ఇక్కడ దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అనేది అంశాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏ విధంగా కొనసాగుతుంది ప్రక్రియ? సార్ జేబీఎం సార్ ఇక్కడ మంచిగానే ఉన్నది సార్ ఇప్పటి వరకు అయితే ఇది పూర్తి స్థాయిలో మరి కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజలకందరికీ నిరుపేదలైనందరికి మంచి అవకాశం ఇచ్చింది. ఇది పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా ఎంక్వైరీ చేసి నిరుపేదలైన వారికి మరి ఖచ్చితంగా ఒక ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఇల్లు స్థలం లేని వారికి ఇల్లు స్థలము, మరి చాలామంది నిరుపేదలు ఇల్లు లేక చాలామంది ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి నిరుపేదలైన వారికి ఖచ్చితంగా ఇల్లులు అందుతాయని మరి విశ్వాసంతో పూర్తి స్థాయిలో 31 వార్డులో చాలామంది మహిళలు అప్లై చేసుకోవడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఇక్కడ దాదాపుగా మేడం చెప్పండి, ఇప్పుడు ఇక్కడ దాదాపుగా ఎంతమంది అప్లికేషన్స్ ఇచ్చుంటారు ఇప్పటివరకు? 120 వరకు ఇవ్వచ్చండి. అంటే ఈ ప్రక్రియ అంటే నిరంతరంగా కొనసాగుతుంటుందా? ఇప్పుడు 6వ తారీఖు వరకు మాత్రమే? 6వ తారీఖు వరకు మాత్రమే అనేది మాకు ఇంటిమేషన్ అండి. తర్వాత ఇక తెలియదు మాకు. సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల విషయంలో కొంచెము సందిగ్ధత నెలకొంది. వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు ఇక్కడ? ఇప్పుడు ఈ అప్లికేషన్ పెట్టాలంటే మాత్రం చాలా మందికి రేషన్ కార్డు లేదు అనేది మాత్రం మెయిన్ ఎవిడెన్స్గా అయితే చూపించవచ్చు. న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ అనేది అది కూడా తొందరగా తీసుకొస్తే బెటర్దేనండి. అంటే ఇక్కడ కూడా ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తాం, రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడ తీసుకునే ప్రక్రియ చేస్తామని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఒక చిన్న వినికిడి. అవును సార్, వేరే బూత్లో పెట్టారట. మాకు ఇక్కడ అదైతే లేదు. మరి అందరూ అదే అడుగుతున్నారు. వేరే సెంటర్లలో పెట్టేశారు కదా, మరి ఇక్కడ ఏంటి మాకు అవైలబుల్ లేదు, మేము ఎట్లా మా రేషన్ కార్డు లేని వాళ్ళకి ఏంటి మాకు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేము ఏం చెప్పాలనేది మాకేం తెలియట్లేదు. సో ఓకే, విన్నారు కదా. అంటే వాళ్ళకు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మాకు ఏదైతే మాకు చెప్పారో ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము పనిచేస్తున్నాము. ఇంకేదైనా పూర్తి సమాచారం మాత్రము కావాలనుకుంటే మాత్రం మా దగ్గర లేదు, అది మేము అధికారులను అడిగి తెలుసుకున్నాము. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. సార్ మా బాబుకి వచ్చేసి 18 సంవత్సరాలు. గత ప్రభుత్వంలో మేము అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకుంటే ఇప్పటి వరకు కూడా నా కుమారుడు 2nd ఇయర్ చదువుతుండు, నా కుమార్తె మరి 9th క్లాస్ చదువుతుంది. ఇప్పటి వరకు కూడా మాకు రేషన్ కార్డు ఇష్యూ కాలేదు. కేవలం మా భార్య భర్తలకు మాత్రమే ఇష్యూ అయింది. కేవలం మాకు 4గురికి రావాల్సింది కేవలం 2కి మాత్రమే వస్తున్నది. కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా తెలంగాణ రాష్ట్రం లోపల చాలామంది గత 10 సంవత్సరాల నుండి మొదలు పెడితే ఇప్పుడు నేటి వరకు కూడా చాలామంది కూడా నిరుపేదలైన వారికి రేషన్ కార్డు అందుతలేదు. కాబట్టి దయచేసి తక్షణమే మరి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు, ఎవరైతే పేర్లు ఎంటర్ కాలేదో వాళ్ళకి పేర్లు ఎంటర్ అయ్యేటట్టుగా ప్రభుత్వం చొరవ చూసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఇల్లు స్థలం లేని వారికి ఇల్లు స్థలము, మరి ఇల్లు స్థలం ఉన్న వారికి మరి ఇందిరమ్మ యొక్క ఇల్లు శాంక్షన్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే ఇక్కడ వీళ్ళు చెప్పుకొచ్చే విషయం ఏంటంటే ఇక్కడ ఏ పథకం కావాలన్నా కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరి. సో రేషన్ కార్డులో జాప్యం అంటే గత ప్రభుత్వాలు కూడా జాప్యం చేసి ఇప్పటివరకు ఇవ్వకపోవడం, మా కుటుంబంలో కొంతమందిని కలపకపోవడం, కొంతమందికి పెళ్ళైనా కూడా వివాహమైనప్పటికీ కూడా కొత్త రేషన్ కార్డు రాకపోవడం, అంటే ఇలాంటి ప్రక్రియలు అంటే రేషన్ కార్డు ప్రక్రియ జరగకపోవడం వల్ల ఈ అర్హత కూడా మేము కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాకు కొత్త రేషన్ కార్డులను కూడా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో సరే, ఇది ప్రభుత్వము దీన్ని ఆలోచించాల్సిందిగా మనము విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి అమ్మా, చెప్పండి ఏమంటారు? మాకు లెటర్ము బాత్రూమ్ ఏమి ఇయ్యలే ఎవరు. ఇందిరమ్మ ఇల్లు మాకు రాలే, వెనకట ఇచ్చింది పాపం ఆమె గెలిచినప్పుడు. ఒకప్పుడు నా చిన్నతనం ఇప్పుడు దరఖాస్తులు అవేగా, దరఖాస్తులు అయ్యే కానీ ఇప్పుడు ఇచ్చినప్పుడు మొక్కుతాం కానీ ఇప్పుడు ఇంతవరకు అయితే మాకు ఏం తెలియదు. ఇప్పుడే పెట్టుకుంటాను. మీకు అంటే ఈ వస్తాయన్న ఆశ మీకు లేదా? ఏవో నమ్మకం అయితే ఉంది, ఎందుకంటే గెలిపించినాం కాబట్టి మేమే గెలిపించినాం, మాకు నమ్మకం ఉంది. మా సంటి లేని వాళ్ళకు ఏం కావాలో చెప్పు. మాకు ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, దళిత బంధు రాలేదు, ఏది రాలేదు. మరి ఉన్నోళ్ళకే ఇస్తారు. అంటే ఇప్పుడు అప్లికేషన్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా మరి కొత్తగా కేసీఆర్ దాంట్లో కూడా మేము అప్లికేషన్ పెట్టినా కూడా వచ్చినా కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లు ఇచ్చిర్రు. మా సంటి పేదోళ్ళకి ఇల్లే ఇయ్యలేదు. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియనే ఇప్పుడు మన ప్రజల దగ్గరికే పాలన పోవాలని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ విధంగా తీసుకొచ్చిండు. మరి ఇప్పుడు ఇది పెడతాను, మరి దీనికి కూడా మరి డబుల్ బెడ్రూమ్ వచ్చినాక మరి డబ్బులు ఇస్తేనే ఇస్తామంటే మరి అప్పుడు మా పరిస్థితి ఏంది చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు డబ్బులు ఇస్తేనే ఇస్తాం అనుకున్నప్పుడు మాలాడోళ్ళ దగ్గరకు వచ్చి ముందుకు వచ్చి మైక్లో ముందుకు వచ్చి చెప్పాలి. అదే చెప్తాం. ఇప్పుడు కనుక పెడుతున్నాం కదా, ఈసారి కనుక రాకపోతే మీ దగ్గరికి వచ్చి చెప్తాం. అదే. ఓవర్ టు స్టూడియో కెమెరామన్ అరవింద్తో అల్లి సంతోష్.